జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయः అర్జునవిషాదయోగः. దృష్టకేతుశ్చేకితానः కాశీరాజस्य వీర్యవాన్ పురజిత్కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, పురుష శ్రేష్ఠుడైన శ్రేభ్యుడు వాళ్లతో పాటు దృష్టకేతు చేతి దేశపు రాజు, శిశుపాలుని కుమారుడు, నకులుని భార్య శృతుమంతి ఇతని చెల్లెలు, గొప్ప పోరాట పటిమ గలవాడు. చేకితానుడు యాదవ కులానికి సంబంధించిన వీరుడు. చేకితానుని కుమారుడు. యుద్ధంలో ఇతన్ని దుర్యోధను సంహరిస్తాడు. కాశీరాజు కాశీరాన్ని పాలించిన చక్రవర్తి. యుద్ధంలో అసమాన పరాక్రమంతో పోరాడతాడు. అందుచేత వీర్యవాన్ అని ప్రత్యేకంగా శ్లాఘించడం జరిగింది. పురజిత్తు కుంతీదేవికి సోదరుడు, కుంతిభోజుని కుమారుడు, ధర్మజ భీమార్జునులకు మేనమామ. పురువంశీయులకు జయించింది పురజిత్తుడయ్యాడు. కుంతిభోజుడు ఇతడు పురజిత్తు సోదరుడు. తండ్రి అయిన కుంతిభోజుని పేరే ఇతనికి కూడా పెట్టబడింది. కుంతీదేవి సోదరుడు. శైభ్యుడు శిబి వంశంలో పుట్టినందున ఇతడు శైభ్యుడు. ధర్మరాజుకు పిల్లనిచ్చిన మామ. శైభ్యుని కుమార్తె దేవిక. శౌర్యవంతుడైన శైభ్యుని నరపుంగవః పురుష శ్రేష్ఠుడు అంటున్నాడు దుర్యోధనుడు. మరికొంతమందిని తర్వాతి శ్లోకంలో చూద్దాం. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ ప్రయత్నంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.